రెండవ అధ్యాయము సాంఖ్య యోగము ఉపోద్ఘాతం. మనుష్య జన్మ దుర్లభమైనది. ఈ జన్మను ఉపయోగించుకొని మనము మోక్షాన్ని సంపాదించడానికి నిరంతరము ప్రయత్నించాలి. ప్రత్యక్ష రణరంగంలో అర్జునుడికి తన సొంత వారిని చూసి అత్యంత విషాదం కలిగింది. ఇంతకు ముందు అర్జునుడు చాలా యుద్ధాలు చేశాడు, చాలా మందిని హతమార్చాడు, చాలా విజయాలు సాధించాడు. అయినప్పటికీ ఈ సమయంలో అతను అత్యంత విషాదంలో మునిగిపోయాడు. విషాదం నుండి బయటపడడానికి అర్జునుడు భగవంతుడికి సంపూర్ణంగా తనను తాను సంపూర్ణ శరణాగతిని సమర్పించుకొని తనకు దీర్ఘకాలంలో ఏది శ్రేయమో అనగా ఏది ఉపయోగకరమో దానిని మాత్రమే తెలియజేయమని వేడుకుంటున్నాడు. ఈ విధంగా అర్జునుడు యుద్ధం చేయనని చెప్పి గాంధీవం కూడా వదిలేసి సంపూర్ణంగా మౌనము వహించి కూర్చుండిపోయాడు. అప్పుడు భగవానుడు చిరు మందహాసంతో అర్జునుడిని మొదట అనునయిస్తున్నాడు. అనగా ముందుగానే కోప్పడకుండా చిన్ని చిన్ని మాటలతో అతనిని ఓదారుస్తున్నాడు. మనం కూడా ఎప్పుడైనా మన పిల్లలు కోపంగా కానీ శోకంగా కానీ ఉన్నప్పుడు వారిని తిట్టకుండా ముందు వారిని విచారించి వారికి కొన్ని శాంతి మాటలు చెప్పి అనునయించాలి, అనగా ఓదార్చాలి. భగవానుడు గొప్ప మానసిక వైజ్ఞానికవేత్త, మంచి మోటివేటర్ మరియు టీచర్, మెంటార్ కూడా. ఎలాగూ అతడు అర్జునుడికి స్నేహితుడే. 11వ శ్లోకం. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ న గతాసూశ్చ నానుశోచంతి పండితాః. తాత్పర్యం. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, శోకింపదగని వారి కొరకై నీవు శోకించుచున్నావు, పైగా పండితుని వలె మాట్లాడుచున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గూర్చి గాని ప్రాణములు పోని వారిని గురించి గాని శోకింపరు. వివరణ. భగవద్గీత యొక్క మూలమంత్రమైన ఈ శ్లోకంతో ఇంతకు ముందు సంవాద రూపంలో మాట్లాడినట్లు కాకుండా భగవంతుడు ఉపదేశాన్ని ప్రారంభిస్తున్నారు. భగవంతుడు తన ఉపదేశాన్ని అశోచ్య అన్న పదంతో ప్రారంభించారు. అనగా చింతించకు అని చెప్పి అర్జునుడికి నమ్మకాన్ని కలుగజేస్తూ బోధించడం ప్రారంభించారు. అలాగే భగవద్గీతలో భగవంతుడు చెప్పిన ఉపదేశము 18వ అధ్యాయంలో 66వ శ్లోకంతో ముగుస్తుంది. దాంట్లో కూడా చివరి పదము మాశుచహ అనగా చింతించకు అని చెప్పే ముగించారు. ఆలోచించకూడని వాటి గురించి ఆలోచిస్తూ పండితుడి వలె చెబుతున్నావు. కులక్షయము, సొంత వారిని వధించడము, పాపము తగలడము, ఇట్లాంటి మాటలన్నీ పండితుడి వలె చెబుతున్నావు. మరి నిజమైన పండితులు చనిపోయిన వారి గురించి కానీ చనిపోయే వారి గురించి కానీ చింతించరు కదా, మరి నీవు ఎందుకు చింతిస్తున్నావు అని భగవంతుడు అడుగుతున్నాడు.